తమ సినిమాలను చూసి ఆదరించి అభిమానించే తెలుగు ప్రేక్షకులను ప్రకృతి విపత్తుల నుంచి ఆదుకునేందుకు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఎప్పుడూ ముందుంటారు. జనానికి అండగా నిలిచేందుకు, తమకు చేతనైనంత సాయం చేసేందుకు ముందుకొచ్చే టాలీవుడ్ స్టార్స్ మరోసారి తమ గొప్ప మనసుని చాటుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ఒక్కొక్కరిగా విరాళాలు ప్రకటించారు. టాలీవుడ్ స్టార్ హీరోలు బాలకృష్ణ, ఎన్టీఆర్, మహేష్ బాబు ₹1 కోటి ప్రకటించారు. ఇందులో తెలంగాణకు 50 లక్షలు, ఆంధ్రప్రదేశ్కు 50 లక్షల చొప్పున సీఎం రిలీఫ్ ఫండ్కు అందజేస్తున్నారు. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వ్యక్తిగతంగా ₹1 కోటి విరాళం ప్రకటించారు. ఇక యువ హీరోలు సిద్ధు, జొన్నలగడ్డ ఏపీకి 15 లక్షలు, తెలంగాణకు 15 లక్షల చొప్పున 30 లక్షలు అనౌన్స్ చేశారు. అలాగే విశ్వక్సేన్ ఏపీ, తెలంగాణకు 5 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. నిర్మాత ఎస్ రాధాకృష్ణ, నాగవంశీలతో కలిసి దర్శకుడు త్రివిక్రమ్ 2 రాష్ట్రాలకు చెరొక 25 లక్షల చొప్పున 50 లక్షలు ప్రకటించారు. నిర్మాత అశ్విని దత్ ఏపీకి 25 లక్షల విరాళం అందజేస్తున్నారు. యువ దర్శకుడు వెంకీ అట్లూరి తెలంగాణకు 5 లక్షలు, ఏపీకి 5 లక్షల చొప్పున ప్రకటించారు. ఇక హీరోయిన్ అనన్య నాగళ్ళ తెలుగు రాష్ట్రాలకు చెరో 2.5 లక్షల చొప్పున ప్రకటించింది. ఆపదలో ఉన్న ప్రజల కోసం సెలబ్రిటీస్ ముందుకొచ్చి ఆపన్నహస్తం అందజేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటిస్తున్నానంటూ ఎన్టీఆర్ తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అంతేకాదు, త్వరలోనే 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి ఎన్టీఆర్ స్వయంగా చెక్కులు అందజేస్తున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా తన మామయ్య ఏపీ సీఎం చంద్రబాబుని ఎన్టీఆర్ త్వరలో కలవనున్నాడట. ప్రస్తుతం ఈ వార్త వైరల్ కావడంతో ఇది నిజంగా జరిగితే బాగుండని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కలయికతో నందమూరి అభిమానులు, తెలుగుదేశం శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అనడంలో సందేహం లేదు.